అందరికీ నమస్కారం. అధికారం ఉన్నప్పుడు అధ్యక్ష పదవికి దగ్గరగా జరిగారు. అధికారం లేనప్పుడు అధ్యక్ష పదవికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం కడప జిల్లాలో చూస్తా ఉన్నాం. కడప జిల్లా అధ్యక్ష పదవికి ఇంత హైప్ రావటానికి గల కారణం ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటమే. అయితే గతంలో అధికారం పోయినప్పుడు 2019 దశకంలో కూడా 2024 ఎన్నికల టైంలో కూడా ఆ టైంలో అధ్యక్ష పదవి చేపట్టడానికి అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా పరారైనటువంటి పరిస్థితి. ఆ టైంలో పార్టీకి అండగా ఉండి కార్యకర్తలను కాపాడుకున్న నేతలను అదేవిధంగా జైలుకెళ్ళి కేసులు పెట్టుకున్న నేతలకే ఆ పదవి దక్కేలా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు అధికారం వచ్చింది. పార్టీ అభివృద్ధి పదవిలో ముందుకు వెళ్తా ఉన్న వేళ కూడా అక్కడ మహానాడు జరుపుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మహానాడు వేళ అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష పదవిని ఎవరికి కెట్టబెడతారని చెప్పి కూడా కడప కాన్స్టిట్యున్సీలో కడప కుర్చీ ఎవరికి దక్కుతుందని కూడా తెలుగుదేశం పార్టీలో అక్కడ జోరుగా కొనసాగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బీటెక్ రవి ఆ పదవికి కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం దగ్గరకు కూడా సిఫార్సులు చేసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా లింగారెడ్డి కూడా ఆ పదవికి తాను కేటాయించాలని గతంలో ఆయన 2 సార్లు అక్కడ అధ్యక్ష పదవి చేసిన నేపథ్యంలో తనకు ఆ పదవి కేటాయించాలని కూడా ఆయన కూడా సిఫార్సులు అలంకాన్ లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినటువంటి భూపేష్ రెడ్డి, వీరు కూడా ఆ పదవి రేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీనివాసరెడ్డి గారు అక్కడ 2 సార్లు ఆ పదవికి న్యాయం చేయటం జరిగింది. మరోసారి కూడా ఆ పదవిపై ఆయన కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వారి మిసెస్ కూడా మాధవరెడ్డి గారు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఒకే కుటుంబంలో 3 పదవులు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప కాన్స్టిట్యున్సీ కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ముందుకెళ్ళాలి. అదేవిధంగా వైసీపీని తక్కువ అంచనా వేయటానికి కూడా లేదు. వైసీపీకి కూడా అక్కడ కొంత క్యాడర్ అయితే ఉంది. అక్కడ వైసీపీ ఎత్తులను చిత్తులు చేసేటువంటి ఒక మంచి మాస్ లీడర్ను కనుక కడప జిల్లా అధ్యక్ష పదవిలో కనుక కూర్చోబెడితే రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా కడప జిల్లాలో కూడా మరింత ముందుకు పోతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు దూరాలోచనతో చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మహానాడు వేళ ఆ పదవికి వన్నె తెచ్చేటువంటి లీడర్ కోసం అన్వేషణ చేస్తున్నట్టుగా కూడా అధిష్టానం తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కడప కుర్చీలో మరి ఏ రెడ్డి గారు కూర్చుంటారో మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుందని కూడా మనం తెలియదు.